కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్ మాతృమూర్తి బోయిని చిలకవ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలివేని శంకర్లు అశోక్తో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కరీంనగర్ జిల్లా చిరుగుమామిడి మండలం రేకుండి గ్రామంలో బోయిని చిలకవ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిలకమ్మ కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలిగా పార్టీ కోసం పనిచేసిందని, గ్రామంలో ఎన్నో ఎన్నికలు జరిగినా కానీ కమ్యూనిస్టు పార్టీ తరపున గెలుపు కోసం కృషి చేసేదని వారు సంపాదించుకున్నారు. బోయిన్ చిల్కవ్వ, వీరయ్య వీళ్ళ కుటుంబం మొదటి నుంచి కూడా రేకొండలో నిదానంగా ప్రధానంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ప్రజల మధ్య ఉండే సంస్కృతి కలిగినటువంటి వారు. అందులో నేను 73లో ఈ ఊళ్ళో సొసైటీ పెట్టిన తర్వాత అప్పటి నుంచి ఈ ఊరితో నాకు కొంత పరిచయాలు ఏర్పడడం, అందులో ఈ బోయిన్ వీరయ్యతో పరిచయం ఏర్పడడం, నేను సర్పంచ్గా ఎన్నికలు నిలబడిన తర్వాత నాతో పర్సనల్గా మాట్లాడి అప్పుడు తప్పనిసరిగా ఆయన ఒక రకంగా ఆయన వేరే అభిప్రాయాలు ఉన్నప్పటికీ, వేరే ఆలోచన ఉన్నప్పటికీ నాకు సానుభూతిగా ఆ ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో బాగా సహకరించి పనిచేశాడు. చిలికవ్వ అంటే మైలారపొల్ల కుటుంబం వాళ్ళది. ఇక్కడనే వాళ్ళు మైలారపొల్లంతా కూడా అప్పుడు వీళ్ళ అన్నలు తమ్ములంతా కూడా వాళ్ళు మన పార్టీకి చెదుడువాదిగా ఉండేవాళ్ళే. కమ్యూనిస్ట్ పార్టీకి పోయిన వాళ్ళు కూడా చాలా చెదుడువాది.